ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వాతి పారిపోయేసరికి తనని మోసం చేసి డబ్బు నగలు తీసుకొని పారిపోయిందని మావయ్య షాక్ అయ్యాడు. దాంతో గత్యంతరం లేక వెనక్కి తిరిగి వచ్చాడు. గుడికి వెళ్లి పూజ చేయించినట్టుగా అందరి ముందు కలరింగ్ ఇచ్చాడు. నా మొగుడు నన్ను వదిలించుకోవడానికి ఆ అమ్మాయితో కులకడానికి ఎన్ని నాటకాలాడాడో పూర్తిగా అర్థమైంది. చెప్తా, మళ్ళీ నాకు ద్రోహం చెయ్యాలన్నా, మరో అమ్మాయి జోలికి వెళ్లాలన్నా భయంతో వణికి చచ్చేలాగా చేస్తాను. భక్తురాలైన ఈ శుభప్రద భద్రకాళిగా మారితే దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి రుచి చూపించొస్తాను. మైథిలి, ఈ రోజు మా మావయ్య పని అవుట్. మరి కట్టుకున్న భార్యకి ద్రోహం చేసి ఆమె జీవితంతో ఆడుకోవాలని చూసే ప్రతి మగాడి బ్రతుకు ఎలా ఉంటుందో ఈరోజు లీలాకృష్ణ గారి మొహంలో చూడబోతున్నాం. పదండి చూద్దాం. ఏంట్రా లీలాకృష్ణ, ఈ పెళ్లి కొడుకు డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావేట్రా? నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అందుకే 2 చెవులు పూలెట్టుకొచ్చి గుడికెళ్ళాను అత్తయ్య గోరు అని అబద్ధం చెప్పి వాళ్ళ చెవులు పూలెట్టేశావు. పాపం అమాయకులు. నువ్వు చెప్పింది నిజమనుకుని నమ్మేసి ఆ శంకర్ గడి కొళ్ళ పొడిసేసినారు. ఏదేమైనా ఆ స్వాతిని మాత్రం ఈడ్చి పెట్టకూడదు. విడిచిపెట్టకుండా ఏం చేస్తావు? నాకులాగే దాన్ని కూడా పెళ్లి చేసుకుంటావా? బంగారం బంగారం హెచ్చి, ఇంకొకసారి బంగారం అన్నావంటే నిన్ను బండకేసి బాధేసి బంగాళాఖాతంలో విసిరేస్తాను. దరిద్రపు వెధవ. ఏటిది శుభప్రద, అట్ట నోటుకొచ్చినట్టు తిట్టేస్తున్నావు? నోటికొచ్చినట్టు తిట్టడం కాదురా, చేతికొచ్చినంత చెత్తకు బాధేయాలనుంది. ఏదో మొగుడివి కదా అని ఆగుతున్నాను. అయినా ఆ స్వాతి నాకంటే అందంగా ఉంటుందారా? వీధి కుక్క పడ్డట్టు దాని వెంట పడ్డావు. నేను స్వాతి వెనక పట్టమేటి? వెధవ నాటకాలు ఆడావంటే పీక నొక్కి చంపేస్తాను. నిజం చెప్పు, నువ్వు వెళ్ళింది ఆ స్వాతితో లేచిపోవడానికే కదా? నేను వెళ్ళింది గుడికే. గుడికెళ్ళావా? గుడికే వెళ్ళావా? నిన్ను కొడుతున్నావేంటి? ఒరేయ్, నువ్వు ఎడం చేత్తో లెటర్ రాస్తే గుర్తుపట్టలేనంత ఎర్రిదాన్ని అనుకున్నావారా? ఆ లెటర్ నువ్వే రాశావు అని నాకు తెలుసు. స్వాతి కోసం వెళ్ళావు అని కూడా తెలుసు. అయినా నేను నిజం ఎందుకు చెప్పలేదో తెలుసా? నువ్వింత నీచుడువని తెలిస్తే మా అమ్మ భరించలేదురా. మొగుడు వదిలేసిన భార్యగా నన్ను చూడలేదురా. అందుకే నిజం చెప్పలేదు. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్స్ చెప్తావారా? చెయ్యాల్సిన వెధవ పనులన్నీ చేసి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తావా? నిన్ను దగ్గరగా ఉంటే నా పెళ్ళల్లో ఇంత తిరుగుబాటుందేంటి? అయ్యో, ఎవరైనా నా ఫోటోకి దండేయండిరా, ఇది నన్ను చంపేసేలా ఉంది. మైథిలి, చింతాకు పచ్చడి చేయడం అంటే ఏమో అనుకున్నాను, కానీ మరీ ఇంత కమ్మగా ఉంటుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అప్పుడే ఏముందండి, పచ్చడి పూర్తిగా అవ్వనివ్వండి, భలే టేస్టీగా ఉంటుంది. నిన్ను ఆపు తల్లి, ఆపు తల్లి, ఆపు. నీ కాళ్ళు అట్టుకుంటానే. అమ్మా, ఈ ఒక్క తప్పుని క్షమించి వదిలేవే శుభప్రద.
నా స్థానంలో ఒక్కసారి ఉండి ఆలోచించరా. నా కడుపు మంటేంటో నీకు అప్పుడు అర్థం అవుతుంది. క్షమించమని అడుగుతున్నాను కదా. నేనా? చచ్చేదాకా క్షమించను. నీకు ఇంకొక విషయం చెప్పనా? నన్ను విడిచిపెట్టేసి ఆ స్వాతితో లేచిపోదాం అనుకున్నావు కదా, అందుకనే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏటా నిర్ణయం? ఈ రోజు నుంచి నీ బతుకు నీది, నా బతుకు నాది. నువ్వు అసలు నాకు భర్తవే కాదు. అదేటా? నేను నీకు భార్యను కూడా కాదు. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. నా దారి రహదారి. నా దారికి అడ్డొచ్చావో టార్చర్ ఎలా ఉంటుందో శాంపిల్ చూపించాను కదా, దీనికి 1,00,000 రెట్లు ఉంటుంది. అండర్స్టాండ్? అర్థమైనది. అది అలా చేతులు కట్టుకుని భయపడుతూ బతుకు. నేను మగాణ్ణి మొనగాణ్ణి అని మీసం తిప్పావో చాకిరేవు పెట్టేస్తాను. చచ్చ వెదవా, ఇక్కడే ఉండు. అమ్మా! ఏంటిది? ఉండు, కదలకు. ఓవర్ యాక్షన్ చేస్తావేంట్రా? అడ్డమైన అర్థంతో తిరిగినప్పుడు లేదు. ఎందుకు వచ్చిందో? యా అమ్మా! ఎందుకు కొట్టిందో? అమ్మా! మైథిలి, పద లోపలికి. ఆ! ఓ, పాపం అమ్మ బాగా కొట్టినట్టుంది మావయ్య. చిత్త కొట్టేసింది. అమ్మ కాబట్టి కొట్టి వదిలేసింది. ఆ స్థానంలో నాలాంటి ఆడదుంటేనా మీ పీక పిసికి పిండం పెట్టుండేది. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. అమ్మ బతికేదో అమ్మని బతకనివ్వు, నీ బతికేదో నువ్వు బతుకు. అదే నీకు మంచిది. నిజమే మావయ్య, కాదు కూడదు అని ఆమె దారికి అడ్డొచ్చావనుకో, నీ కాళ్ళకి దండం పెట్టే అమ్మే రేపు నీ ఫోటోకి దండేసి దండం పెట్టేస్తుంది. మావయ్య, టేక్ కేర్. మైథిలి, పద. సుమప్రద అంటే ఫైర్ అనుకున్నాను, వైల్డ్ ఫైర్ అని ఇప్పుడే తెలిసింది. అమ్మా! అమ్మా, నువ్విచ్చిన డోస్కి లీలాకృష్ణ గారు వణికిపోతున్నారమ్మా. నాకు తెలిసి మన ప్లాన్ గనక అమలు చేశావంటే ఖచ్చితంగా దారిలోకి వచ్చేస్తారు. అవును మైథిలి, చచ్చినట్టు మన దారికి రావాలి, లేదంటే ఖచ్చితంగా చస్తాడు. ఇదే ఫైర్లో ఉండమ్మా, ఖచ్చితంగా మావయ్య దారిలోకి వస్తాడు. తొందరగా మీ ప్లాన్ ఏదో అమలు చేయండి. ఆ దారిలోకి రావడం నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.